బంగారం స్వరూపంలో ఉండే మహాలక్ష్మి కటాక్షం అందరి ఇంట్లో నిండాలి. లలిత వారి లక్ష్మి కటాక్ష దీపావళి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. మన సీనియర్ హైకోర్టు లాయర్ గారు వినోదన్న మాట్లాడతారు ఒకసారి. ఆయన ఎందుకంటే నేను పక్కనే ఉన్నా కాబట్టి అన్ని ఆయన చెప్తే బాగుంటుంది, ఆయన చెప్తే బాధ్యతగా ఉంటుంది. దానికి సంబంధించి ఆయనే చెప్పాలి. సార్ ఏమన్నారు సార్? పైనకి వెళ్ళిన సార్ ఎవరు అవైలబుల్ లేరు. ఒక కేసు ప్రశాంత్ మీద అయిందన్నాడు. అదేం సెక్షన్స్ అడిగినాము. అడిగితే సార్ వచ్చినాక చెప్తా సార్ అని చెప్పిండు. ఒక కేసు అయితే బుక్ అయిందని చెప్పిండు. అది మాత్రం వాస్తవం. అది ఇన్ఫర్మేషన్ సార్ వచ్చినాక అఫీషియల్గా చెప్తా అన్నారు. ఆయన పోలీస్ వాళ్ళ కస్టడీలో ఉన్నారంట, వస్తురంట, అంది వేలో ఉన్నారని చెప్తున్నాడు. ఏ ఇన్ఫర్మేషన్ అంటే ఆల్రెడీ 2 రోజుల నుండి తెలుసు కదా అసలు ఏం జరిగింది ఏం సంగతి అనేది. నిన్న నుండి చూస్తున్నట్టు. ఇప్పుడు ఆయన తీసుకొని చూస్తుంటే మధ్యలో ఇప్పుడు ఏదైనా సెలబ్రిటీ కదా, ఏమైనా ఇబ్బంది కాకుండా ఇది చేయకుండా జాగ్రత్త ఇప్పుడు అనుకోని సంఘటన బ్రదర్. ఒక రైతు కుటుంబం నుండి వచ్చి ఏమీ తెలియని వ్యక్తి వచ్చి కష్టపడి పోరాడి ఇది చేసి టైటిల్ సంపాదించుకున్న తరుణంలో ఒక సిచ్యువేషన్లో సెలబ్రేషన్ వాళ్ళు చేస్తున్న నేపథ్యంలో అనుకోని సంఘటన జరిగింది. అది చట్టం దృష్టిలో చట్టానికి అందరు సమానులే, చట్ట ప్రకారం ఉండాల్సిందే. అనుకోని సంఘటన కాబట్టి నేను అంబుల్ రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే మన ముఖ్యమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి తెలంగాణ బిడ్డకు వచ్చింది కాబట్టి మీరు ఉన్నతాధికారులతో మాట్లాడేసేసి ఇది చేసి అనుకోని సంఘటన దృష్టిలో పెట్టుకొని ఆయనకు స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. లేదు అడిగినమ్మా. అది అడిగితే ఏం చేయలేదు. ప్రశాంత్ గురించి అడిగినాం మేము. మిగతా సంఘటన గురించి అయితే అడగాలి. వాస్తవంగా ప్రశాంత్ని అడిగితే ఒక కేసు అయిందని చెప్పిండ్రు. దానికి పడదు. ఎందుకు పడుతుంది? ఆయన చేయని సంఘటనగా మనం అనుకోకుండా పోతుంటాం. ఏమైనా మనం పోతుంటాం దారిన పోతుంటే ఏదైనా ఇట్లాంటి గొడవలు ఎన్నో జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు అనుకోని సంఘటనలు జరుగుతాయి. జరిగినప్పుడు మనం చూడలే కదా, నువ్వు చూడలే, నేను చూడలే. అంటే పోలీస్ వాళ్ళు వద్దన్నా కానీ ఆ ర్యాలీని కంటిన్యూ చేశారు అనమాట. దానిపై ఇప్పుడు మనం అది చెప్తా అన్నాడు. ఇప్పుడు చెప్తా అన్నాడు. ఒక 15 నిమిషాల తర్వాత పోలీసు వాళ్ళ ఆధీనంలో ఉన్నారంట, వస్తున్నారంట. అందువేళ తెస్తున్నారు. నా పేరు డాక్టర్ వినోద్ కుమార్, నేను అడ్వకేట్. అంటే రేపు డైరెక్ట్ ఇక్కడికే తీసుకొస్తారా, కోర్టులో సబ్మిట్ చేసే? అది చట్ట ప్రకారం వాళ్ళు ఎక్కడ తీసుకురావాలనేది వాళ్ళు తీసుకొని వస్తారు. పోలీస్ స్టేషన్ పరిధిలోకి తీసుకురావాలి. ఈ పోలీస్ స్టేషన్ నుంచి దాన్ని ఏం చేస్తారు, స్టేషన్ బెయిల్ ఇస్తారా, ఏ సెక్షన్ పెట్టిరని తెలియదు. అంటే ఇప్పుడు ఇచ్చిన సెక్షన్స్ లో నాతో పాటు అనుకోకుండా జరిగిన పరిణామాలు ఇవన్నీ. అనుకోకుండా జరిగిన పరిణామాలు ఒక మంచి విజయం వాటిల్లినటువంటి సందర్భంలో ఇలాంటి సంఘటన జరుగుద్దని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మీ అందరికీ తెలుసు. మన ఇంట్లో కూడా కొన్ని శుభకార్యాలు ఉంటాయి, అనుకోకుండా చిన్న చిన్న ఏదో జరుగుతూ ఉంటాయి. అది మనకు సంబంధం ఉండకుండా కూడా కొన్ని జరుగుతాయి. అవి మన ఆనందంలో కొన్ని అపార్థాలు జరుగుతాయి. అలాంటి దాంట్లో ఇది ఒకటి అని భావిస్తాను. అది బ్యాడ్ లక్ అంతే.
చూడాలి. అది చూడాలండి. అంటే నేను అంటే ప్రభుత్వం మేము గౌరవిస్తున్నాం, ప్రభుత్వాన్ని గౌరవిస్తూ చట్టాన్ని గౌరవిస్తూ మేము రావడం జరిగింది. వాళ్ళను మనం ఏదైనా చూసుకోవాలి. ఏం పెట్టిరో తెలియదు. ఏమొచ్చు ఇప్పుడు ఇప్పుడే పోలీస్ స్టేషన్ వచ్చినాము. బోలయ్య గారు వచ్చి అడిగారు ఇప్పుడు ఏమేమి సెక్షన్లు పెట్టిర్రు, ఏమి అఫెన్స్ ఏంది, అండర్ సెక్షన్స్ ఏం పెట్టిరో చూసిన తర్వాత అప్పుడు బెయిలబుల్లా నాన్ బెయిలబుల్లా చూసిన తర్వాత అది అనుకోని సంఘటన. ఇప్పుడు చాలామంది ఫ్యాన్సెస్ ఒక్కొక్కసారి దురదృష్టవశాత్తు అట్లాంటి సంఘటనలు అవుతాయి. అలాంటిది బోలయ్య గారు దగ్గరుండి దీన్ని పరిశీలించేసి ఈ తమ్ముడికి ఒక రైతు బిడ్డ ఆయనకి ఏం తెలియదు, కొత్తగా వచ్చిండు, ఆయనకు తెలియకుండా జరిగిన సంఘటన కాబట్టి చట్టాన్ని గౌరవించాలి కాబట్టి ఆయన తీసుకొచ్చిండు. ఇప్పుడు పోయి ఏమేమి పెట్టిరో చూసిన తర్వాత ఫర్దర్గా బెయిలబుల్ పెడితేనేమో ఇక్కడనే స్టేషన్ బెయిల్ తీసుకుంటాం, నాన్ బెయిలబుల్ పెడితే దాన్ని చట్టపరంగా ఏం చేయాలో అని చేసుకుంటాం. అది మాకు తెలియదు. ఇచ్చిండొచ్చు కానీ ఇప్పుడు మేము వస్తున్నాము, అసలు ఏందో వాస్తవ పరిస్థితులు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే తెలియకుండా అన్నారని మనం అంటున్నాం కానీ అది కరెక్టా లేదా అనేది మనకు కూడా తెలియదు కదా. ఇప్పుడు బ్యాక్ గేట్ నుండి వచ్చిర్రు అనేది అది మనకు తెలియదు, మీకు తెలియదు. అన్నారు అంటారు, అది ఊహాత్మకమైన ప్రతిపాదన అనిండొచ్చు. చట్టాన్ని గౌరవించాలి, ఇది చేయాలి. ఏదో మిస్టేక్ జరిగినా ఏమైనా కానీ ఆయన ఒక రైతు బిడ్డ ఆయనకేం తెలియదు, వచ్చిండు, ఏదో దురదృష్టవశాత్తు సంఘటన అయ్యింది. చట్టాన్ని గౌరవించాలి, పోలీసులను గౌరవించాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవించాలి. అది మానవతా దృక్పథంతో కన్సిడర్ చేయమని ఇది చేస్తాము, చట్ట ప్రకారం నడుస్తాము. ఇప్పుడే మాట్లాడలేదండి, అన్ని చూడడమే, బాధపడ్డాను అంతే. అంటే ఇంత మంచి ఆనంద ఉత్సవంలో ఎందుకు జరిగింది, అసలు ఏం జరిగిందో నాకు తెలుస్తలేదు అసలు. ఫస్ట్ నేను కూడా నా కార్లో కూడా వస్తున్నప్పుడు చాలామంది జనాలు, అంటే ఒక సెలబ్రేషన్ జరిగేటప్పుడు జనాలు గుమిగూడతారు, అందులో రకరకాల వ్యక్తులు ఉంటారు. కొంతమంది వ్యక్తులతో అంతమంది జనాలకు బ్రాండ్ నేమ్ వస్తుంది. అంత మాత్రాన ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇలా ఎందుకు జరిగింది ఆయనకు అనే దాని మీద నాకు కూడా అర్థం కావట్లేదు అసలు. తెలియని విషయం కళ్ళకు కనిపించేది ప్రశాంత్ విషయం కనిపిస్తుంది, ఏం జరుగుతుందో అంతవరకు తెలుసు. బయట జనాలు ఉన్నారు, మీకు లోపల ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారా? వెళ్తున్నాం బయట లేదు, అట్లేం లేదు. ఇంటిమేషన్ అంటే అట్లా కాదండి. ఇంటిమేషన్ ఎట్లా ఇస్తారు అంటే వాళ్ళు ఫలానా టైంకి వెళ్ళండి అంటారు, వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి, బయట పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, బారికేడ్స్ కూడా ఉన్నాయండి. ఆ రకంగా మీరు ఒక 5-6 కార్లను ఒకేసారి పెట్టారు, వరుసగా పెట్టి పంపించారు మమ్మల్ని. అందులో నేను కూడా ఉన్నాను. సో జనాలు ఒకేసారి మూకుమడిగా ఎట్టాగానే అనలేము, అభిమానంతో వాళ్ళు రకరకాలుగా ఉంటారు కదా. అందులో అది ఎవరు ఇచ్చారో తెలియదు కదా, మాకు తెలియదు. ధ్వంసం అంటే ఒకటండి, ఎవరో తెలియదు. ఇప్పుడు 100 మంది మంచాలు ఉన్నప్పుడు 2-3 అందులో ఏదో చేసి ఉండొచ్చు బహుశా, కానీ అంత మాత్రాన అది నాకైతే దాని మీద నాకు అవగాహన లేదండి. అయ్యిండొచ్చు కానీ మనకు తెలియదు, మాకు తెలియదు. ఓకే, మళ్ళీ మాట్లాడు. థ్యాంక్ యూ అన్న. మైక్ ఎవరిదే సార్? చెప్పండి సార్, ఏంటి ఇప్పుడు అరెస్ట్ అయినట్టు తెలుస్తుంది కదా, దానికి ఏంటి ప్రాసెసర్ ఏం జరిగింది అసలు? ఇప్పుడు మామూలుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వాళ్ళను కస్టడీలోకి తీసుకున్న వెంబడే వాళ్ళ బ్రదరు, వాళ్ళ సిస్టరు అండ్ వాళ్ళ బావ ఇమీడియట్గా మాకు కాల్ చేసి హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి సార్ ఇలా అదేంటిది హ్యాండ్ ఓవర్ తీసుకున్నారు, మీరు దయచేసి హెల్ప్ చేయండి అంటే మేము వాళ్ళకి మాట ఇచ్చాము. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము. వకాలత్ కాపీలు కూడా తీసుకొచ్చుకున్నాం, హైకోర్టు అండ్ లోయర్ కోర్టు వకాలత్ కాపీలు కూడా. బట్ ఇక్కడ సరే ఇక్కడ దీంట్లో 353 సెక్షన్ అనేది నాన్ బెయిలబుల్ కింద మళ్ళీ అది ఒకటి డిస్కషన్కి వచ్చింది. మేబీ దాని బేసిస్ మీద మనము ఇదంతా పరిణామం జరుగుతుందని అనుకుంటున్నాము. కానీ మేము ఒకటే రిక్వెస్ట్ ఫ్యాన్స్ అందరికీ కూడా, అభిమానులందరికీ కూడా, దయచేసి మీరు ఇప్పుడు అట్లీస్ట్ ఫిజికల్గా పోలీస్ స్టేషన్కి రాకండి.
మీరు ఏదున్నా, ఎందుకంటే పోలీస్ స్టేషన్లో వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. ఓకే, ఎవరు వచ్చినా మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. దయచేసి మీరు ఎమోషనల్ కాకండి. మేము ఉన్నాము యాజ్ ఎన్ కౌన్సిల్గా, అడ్వకేట్గా. మేము మీ పల్లవి ప్రశాంత్ని మేము కాపాడి మీ ముందర పెడతాము. మీరు ఎమోషనల్గా అయ్యి మళ్ళీ ఇక్కడ క్రౌడీ వాతావరణము ఇవన్నీ కూడా ముందుకు ఈ పరిణామాలు తీసుకురకండి. ఇది నా రిక్వెస్ట్ యాక్చువల్గా ఫ్యాన్స్కి కానీ అభిమానులకు కానీ. అంటే ముఖ్యంగా తను అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళని కూడా అక్యూజ్డ్గా చేశారా దీంట్లో? వాళ్ళ బ్రదరు, నడిపి బ్రదర్ వచ్చేసి మనోహర్ అనే పర్సన్ని అక్యూజ్డ్గా అంటే కార్లో అయితే ఎక్కించారంట. మళ్ళీ అక్యూజ్డ్ ఎన్నో నెంబర్ అయితే తెలియదు. అక్కడ ఇక్కడ ఒకవేళ వచ్చినాక ప్రొజర్ ఉంటుంది, ఆ ప్రొజర్ ఫాలో అవుతుంటే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని బట్టి మనం ముందుకెళ్తాం. అంటే ఇప్పుడు ఈ నైట్లో ఆఫీసర్స్ కూడా ఎవరు లేనట్టు తెలుస్తుంది. ఇప్పుడు బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారు అసలు? ఇప్పుడు ఒకవేళ అతను అరెస్ట్ చేస్తే మాత్రం ఇమీడియట్గా అయితే బెయిల్ రాదు. ఏదున్నా ఆఫ్టర్ టుమారో 10:30 ఇట్ డిపెండ్స్ అపాన్ ద డిస్కషన్ ఆఫ్ ద ఆనరబుల్ జస్టిస్ అనమాట. అంటే మరి ఈరోజు రాత్రి ఎక్కడ ఉండబోతున్నాడు? ఒకవేళ అంటే బయటికి పంపించచ్చు. రెండు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. ఏం లేకపోతే 41 CRPS ఇచ్చి బయటికి పంపించచ్చు. లేకపోతే 24 hours టైం ఉంటుంది. 24 hours లోపల మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది లీగల్ ప్రకారం. అంటే ఈరోజు అరెస్ట్ చేసి లోపల పెట్టే అవకాశం ఉందంటారు? అది వస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఏంటి, బయటికి నోటీస్ ఇచ్చి పంపిస్తారా లేకపోతే అరెస్ట్ చేస్తారా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలే. అంటే ఇప్పుడు మీరు వచ్చారు కదా, మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మేము ఇప్పుడు ఒకవేళ ఆయన అరెస్టు అంటే సంతకాలు తీసుకొని డెఫినెట్లీ రేపు నాంపల్లి కోర్టులో 17th MMC దగ్గర ప్రొడ్యూస్ చేస్తారు. అక్కడ మా యాంటిసిపేటరీ బెయిల్ వాదనలు వినిపిస్తాము. యాంటిసిపేటరీ అంటే ఆల్రెడీ కస్టడీకి వెళ్ళిపోయింది కాబట్టి బెయిల్ వాదనలే ఉంటాయి. మా వాదనలు వినిపిస్తాం. 100% మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, అంటే ఇప్పుడు ఈ నైట్కి అయితే మాత్రం పూర్తిగా ఏం జరిగే అవకాశం లేదు. అంటే నైట్ అయితే బెయిల్ రాదు. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ టుమారో 11 o'clock at 10:30. అంటే ఇప్పుడు ఇక్కడ తీసుకొస్తున్నారా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి తన్ని? సమాచారం అయితే ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రకారం అయితే జూబ్లీహిల్స్ పోలీస్ తన్ని పూర్తి స్థాయిలో తను నేర నిరూపణ జరిగిందంటారా? అది ఇప్పుడు ట్రయల్కి వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు జడ్జి గారి ముందు వాదనలు వినాలి, ఎవరిది తప్పు ఒప్పు అనేది వాళ్ళు. పోలీసులు సాక్ష్యాలు లేకుండా అయితే అరెస్ట్ చేయరు కదా? అదే సాక్ష్యాలు లేకుండా అయితే అరెస్ట్ చేయరు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఒకసారి జడ్జి గారి ముందర పెడితే ఎవరు ఒప్పు ఎవరు తప్పు అనేది తెలుస్తుంది. మేము తప్ప బెయిల్ వస్తుందంటారా మరి? 100% వస్తుందండి బెయిల్. మేము సాయశక్తులు కృషి చేసాం. 100% వస్తుంది.